నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహాసముద్రంలో అంతు చిక్కని అద్భుతం, సైంటిస్టులకే షాక్. అంగారక గ్రహంపై జీవం, నాసా సంచలన రిపోర్ట్. శ్రీశైలం జలాశయంలో వేగంగా పడిపోయిన నీటి మట్టం, డెడ్ స్టోరేజీకి చేరువ. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారిమెట్టు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్. గంగమ్మ ఆలయానికి 14 కోట్ల నిధులు మంజూరు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. దివ్యారామంలో చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు. తిరుపతి జిల్లా కలెక్టర్లకు బాంబు బెదిరింపు రావడంతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇటీవల ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి పుణ్యక్షేత్రానికి వరుస బాంబు బెదిరింపులు రావడంతో అటు ప్రజల్లో ఇటు భక్తులలో భయాందోళనకు గురవుతున్నారు. తీరా అది ఫేక్ ఫోన్ కాల్స్, మెయిల్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంకి బాంబు పెట్టినట్టు మెయిల్ అందించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఇచ్చిన సూచనలతో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో పోలీసులు బలగాలు కలెక్టరేట్కి చేరుకున్నాయి. అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్, తిరుచానూర్ సిఐ సునీల్ కుమార్, ఎస్ఐ సాయినాథ్ చౌదరి, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజబుల్ టీం కలెక్టరేట్కు చేరుకుని జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి ఒక్క ఛాంబర్తో పాటు అన్ని కార్యాలయాలను, గదులను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. పోలీసులు కలెక్టరేట్లో ఎటువంటి వస్తువులు కనిపించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందని దానిపైన పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. నిన్న మొన్నటి వరకు విద్యాలయాల ఆవరణలో సంచరిస్తున్న చిరుత నేడు దివ్యారామంలో వాకర్స్కు దర్శనమిచ్చింది. ఉదయం వాకింగ్కు వెళ్లిన వాకర్లకు షాకింగ్ దృశ్యాలు కంటపడింది. తిరుపతి కపిల్ తీర్థం సమీపంలోని అటవీ శాఖకు చెందిన నగర వనంలో చిరుతపులి శుక్రవారం సంచరించింది. ఉదయం 10 గంటల సమయంలో ఓ చిన్న బ్రిడ్జిపై సేద తీరుతూ కనబడడంతో నగర వనానికి వచ్చిన సందర్శకులు భయాందోళనకు గురై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత గమనాన్ని గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నామని అటవీశాఖ అధికారి రమేష్ తెలిపారు. పులి సంచారం నేపథ్యంలో నగర వనాన్ని తాత్కాలికంగా మూతవేస్తున్నామని, పరిస్థితులు చెక్కదిద్దాక తిరిగి సందర్శకులను నగర వనంలోకి అనుమతి ఇస్తామని తెలిపారు. నిన్న ఉదయం 6 గంటల సమయంలో వాకర్స్ మాల్వడగొండ రూట్లో వెళ్తున్నప్పుడు అక్కడ బ్రిడ్జ్ పైన పులి అనేది పడుకోనింది. దాని వెంటనే మాకు సమాచారంగా మేము దాన్ని వెళ్ళి లోపల ఉన్న వాకర్స్ అంతా బయట పంపించడం జరిగింది. మేమంతా పార్క్ కూడా క్లోజ్ చేశాము. ఈరోజు తెల్లవారుతో మా అందరి వాకర్స్ ఇటు ట్రాక్లో మాత్రం పంపించి లోపల పార్కులు ఎక్కడ తిరగనీయకుండా వాళ్ళని జాగ్రత్తగా బయట పంపడం జరిగింది. 9 గంటల తర్వాత స్టాఫ్ అందరూ వచ్చిన తర్వాత మా సార్ వాళ్ళతో కలిసి మేము లోపల గున్నాము. ఎక్కడైతే పులి సంచరిస్తూ ఉందో ఆ ప్రదేశంలో వెళ్ళేసి మొత్తం టపాసులతో లేదా పెద్ద పెద్ద సౌండ్లు చేసుకుని లోపలికి వెళ్ళి మొత్తం విచారించాము, మొత్తం గాలించాము. లోపలైతే ఎటువంటి అలజడంతా ఏం లేదు, ప్రశాంతంగా ఉంది. దాని తర్వాత ఇప్పుడు కూడా లోపలికి వాకర్స్ అలౌ చేస్తున్నాం, విజిటర్స్ని కూడా. కానీ లోపల ఎక్కడ తిరగనీయకుండా రోడ్ల పక్కన మాత్రం ఉండేట్టుగా మా సార్ వాళ్ళ సూచనల మేరకు వాళ్ళని లోపలికి పంపడం జరుగుతుంది. శ్రీశైలం జలాశయంలో ఒకవైపు నీటి మట్టం వేగంగా పడిపోతుంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తుండగా కుడి విద్యుత్ కేంద్రంలో ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసింది. రోజుకు 1 టీఎంసీకి పైగానే విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తుండడంతో సమీప కాలంలోనే శ్రీశైలం డ్యాంలోని నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరుకోనుంది. అంటే ఇప్పుడు శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరువగా అయిపోయింది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 837.5 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 58.1456 టీఎంసీలు ఉంది. అయితే తెలంగాణ జెన్కో ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా రోజుకు 1 టీఎంసీ నుంచి 2 టీఎంసీల వరకు నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నీటి మట్టం వేగంగా పడిపోతోంది. ఇవాళ కూడా ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 19,493 క్యూసెక్కుల నీటిని వినియోగించారు.
బుధవారం సాయంత్రానికి 61.9240 టీఎంసీల నీరు డ్యాంలో ఉండగా ఇవాళ మధ్యాహ్నానికి 58.456 టీఎంసీలకు తగ్గిపోయాయి. తెలంగాణ జెన్కో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. శ్రీశైలం జలాశయానికి ఈ వాటర్ ఇయర్లో మొత్తం 1600.50 టీఎంసీల నీరు కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి చేరింది. క్రస్ట్ గేట్ల ద్వారా 687.05 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. ఏపీ జెన్కో కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో 199.39 టీఎంసీల నీటిని వినియోగించి 1155.99 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. తెలంగాణ జెన్కో ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 398.41 టీఎంసీలు వినియోగించి 2058.86 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 41.78 టీఎంసీలు, మాల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా 29.55 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 211.48 టీఎంసీలు విడుదల చేశారు. మచ్చుమర్రి లిఫ్ట్ ద్వారా 2.54 టీఎంసీలు విడుదల చేశారు. ప్రస్తుతం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుండగా కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిపివేశారు. నగరంలో సుందరీకరణ పనులు నత్తనడకన సాగుతుండడంతో డివైడర్ల మధ్య ఏర్పాటు చేసిన పూల మొక్కలు నిర్జీవంగా దర్శనమిస్తోంది. తిరుపతిని స్మార్ట్ సిటీగా మార్చడానికి కోట్లు ఖర్చు పెట్టారు. గతంలో అంత కలను సంతరించుకున్న శ్రీవారి పాదాల చెంత ఉన్న తిరునగరి నేడు మసి పులుముకుంది. సుందరీకరణలో భాగంగా నగరంలో డివైడర్ల మధ్యలో గతంలో పచ్చని పూల చెట్లతో కలకలలాడేది. నేడు మెయింటెనెన్స్ లోపంతో ఎండిపోయి రాలిపోయే పరిస్థితికి చేరుకుంది. అలిపిరి పోలీస్ స్టేషన్ గరుడా బ్రిడ్జ్ కింద గతంలో ఉద్యానవనం కలకల్లాడుతూ కనిపించేది. ఆ గార్డెన్ నేడు భిక్షగాళ్లకు, అనాథలకు ఆశ్రయాలుగా మారాయి. దోపిడీ దొంగలకు ఈ గార్డెన్ అనువుగా ఉంది. శ్రీవారి భక్తులు నిత్యం ఈ తిరుమల బైపాస్ రోడ్ మీదుగా నడక మార్గంలో శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. అసలే వేసవికాలం, ఎండలు మండుతున్నాయి. రోడ్లకు మధ్యలో డివైడర్లలో ఉన్న పూల మొక్కలు, అలాగే ఉద్యానవనాలలో ఉన్న ఉపయోగకరమైన చెట్లకు నీరు పోసే నాథుడే కరువయ్యాడు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. దీంతో తిరుమలలో 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుంది. అయితే నిన్న మార్చి 21న శ్రీవారిని 64,170 మంది భక్తులు దర్శించుకోగా 26,821 మంది భక్తులు తల నీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3.98 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు తెలిపారు. అయితే శ్రీవారి మెట్టు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కాలినడకన భక్తులు తిరుమలకు పోటెత్తారు. టైం స్లాట్ టోకెన్లు తీసివేస్తామని భక్తులను దోచేస్తున్న కొందరు ఆటోవాలాలు రైల్వే స్టేషన్, బస్టాండ్, టీటీడీ వసతి సముదాయాల నుంచి ఆటోలలో భక్తుల తరలింపు, రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్న భక్తులకు టైం స్లాట్ టోకెన్లు లభించని పరిస్థితి ఏర్పడింది. ఆటోలు, కార్లు కారణంగా తిరుపతి మదనపల్లి మార్గంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. స్థానికులు ఫిర్యాదులు చేస్తున్న పోలీసులు, టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి భక్తుల రాక పెరుగుతోందని, ఈ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. గంగమ్మ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చైర్మన్ శనివారం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సోదరిగా చెబుతారన్నారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తున్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులలో భాగంగా మొదటి విడతగా 3.75 కోట్లతో అభివృద్ధి జరుగుతున్నాయని చెప్పారు. ఇందులో ఆర్చ్, ఎస్ఎస్ గ్రిల్స్, రాతి ఫ్లోరింగ్, డ్రైనేజ్ తదితర పనుల పురోగతిని చైర్మన్ పరిశీలించి పలు సూచనలు చేశారు. అదేవిధంగా రెండో విడత అభివృద్ధి పనులకు 3.90 కోట్లతో ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిపారు. ఇందులో ముఖ మండపం, పోటు, తూర్పు, ఉత్తరం, పశ్చిమ వైపు ప్రాకారాలు, మరుగుదొడ్లు తదితర పనులకు సంబంధించి రాబోవు టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. మే 6 నుండి 13వ తేదీ వరకు గంగమ్మ జాతర వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని విధాలా సహకారం అందిస్తుందని తెలిపారు.
అంతకుముందు చైర్మన్ శ్రీ తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, ఎం శాంతారాం, సిఈ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో నాకు గతంలోనే 2 నెలల క్రితం ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇక్కడ సుమారు 14 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. దాన్ని మీరు ఎలాగైనా ఒకసారి విజిట్ చేయాలి, మీరు చూడాలి. త్వరలో ఈ గంగమ్మ జాతర ఫెస్టివల్ రాబోతుంది. ఈ లోపలనే కొన్ని ఇంపార్టెంట్ ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి వారు కోరటం జరిగింది. కొన్ని పనుల ఒత్తిడి వల్ల నేను రాలేకపోయాను. ఈరోజు వస్తానని మన వాళ్ళందరికీ కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈరోజు అహోబిలం స్వాములు వారు పెద్ద మర్యాదకు వచ్చారు. అయినా కానీ నేను వెళ్లకుండా నాకు ఇది ఇంపార్టెంట్ అనిపించి నేను ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఇచ్చారు మన వాళ్ళు. టీటీడీ ఇదివరకే 3,75,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా కొంత మనీ ఏదైతే ఉందో అది ఎండోమెంట్ వాళ్ళు కూడా ఆధ్వర్యంలో చేస్తూ ఉంటున్నారు. గత 10 వారం రోజులు జాతర జరుపుకోవడం జరిగింది. తిరుపతి కాదు, తిరుపతి జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ అంటే ఒక ప్రసిద్ధిగాంచింది. ఇక్కడికి తిరుపతికి తిరుమలకు వచ్చే వాళ్ళందరూ కూడా తాతయ్యగుంట గంగమ్మను కూడా దర్శించుకొని వెళ్తారు. గంగమ్మ తల్లిని ఏ ఒక్క కార్యక్రమం చేయాలనుకున్న పట్టణ ప్రజలు ఫస్ట్ గంగమ్మ తల్లికి పూజలు చేసి మొదలు పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ జాతర పేదలకు, మధ్యతరగతికి, పెద్దలకు అందరికీ సంబంధించిన ఇది ఒక జాతర. ఇది అందరూ కుల మత భేదాలు లేకుండా జరుపుకునే పండగ గంగ జాతర ఒకటే అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గుడికి కేటాయించారు. దాంట్లో కూడా అవినీతి కుంభక పూర్తి స్థాయిలో జరిగింది. కాబట్టి అవినీతికి ఆస్కారం లేకుండా ఎమ్మెల్యే గారు చైర్మన్ గారికి విన్నవించారు. ఈసారి గతంలో 3,75,00,000 రూపాయలని ఈ ఆలయ పునర్నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానాలు కేటాయించింది. ఇంకా దీన్ని పూర్తి చేయడానికి ఇంకా నిధులు అవసరమని చెప్పి తీసుకొని రావడం జరిగింది. ఒకసారి మా టీటీడీ ఇంజనీరింగ్ అధికారులతో చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్ నుంచి దీనికి ఏ విధంగా ఎంతవరకు సహకరించవచ్చో చైర్మన్ గారితో ఒకసారి చర్చించిన తర్వాత వారి నిర్ణయం మేరకు ఖచ్చితంగా ఆలయ పునర్నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానాలు మీకు మన గంగమ్మ తల్లికి ఏ విధంగా కేటాయించాలో చైర్మన్ గారు నిర్ణయం తీసుకున్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధుల దుర్వినియోగం అభియోగాలపై వెంట్రుకవాసి తప్పును కూడా కూటమి ప్రభుత్వం పట్టుకోలేకపోయిందని మాజీ పాలక మండలి చైర్మన్ వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అన్నది తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఏర్పాటు చేసినటువంటిది కాదు. దాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించింది జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో. వేలాది కోట్ల రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా ఆ ట్రస్టుకు జమ కాబడటం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దారుణమైనటువంటి విమర్శలు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఉపయోగించుకొని వైఎస్ఆర్ పార్టీ పాలన మీద చేసిన దాంట్లో భాగంగా శ్రీవాణి నిధుల దుర్వినియోగం అన్నదాని మీద అతి ఎక్కువగా మాట్లాడడం జరిగింది. వాళ్ళు అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేశారు. ఇంతవరకు చిన్న వెంట్రుక వాసి తప్పును కూడా పట్టుకోలేకపోగా బిఆర్ నాయుడు గారు అధ్యక్షులు అయిన తరువాత శ్రీవాణి ట్రస్టుకు సంబంధించినటువంటి దర్శన టిక్కెట్ల కోటా కూడా ఎక్కువ చేసి అమ్మటం కూడా జరిగింది. మొదట్లో ఆయనేమో శ్రీవాణిని రద్దు చేస్తామని కూడా ప్రకటించటం జరిగింది. ముఖ్యమంత్రి గారు అనుమతిచ్చినారనని. ఆ తర్వాత ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కావు, అది చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి సంస్థ.
శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో వైకాపా ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వ నాయకులు చెప్పడం పట్ల మాజీ పాలక మండలి అధ్యక్షులు కట్టా గోపి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజున దేవాలయానికి వచ్చి జాతరలో 50 లక్షల రూపాయలు జాతరకి తిరుమల తిరుపతి దేవస్థానం కేటాయిస్తుంది. దాంట్లో పూర్తిగా అవినీతి జరిగింది. నిజంగా తిరుపతి ప్రజలను అడుగుదాం, 50 లక్షల రూపాయలతో ఇంత గొప్పగా జాతర జరిగిపోతుందా? ఆ జాతర చేసి మళ్ళా మిగిలిన దాంట్లో అవినీతి దోచుకుంటారా? కనీస జ్ఞానం అన్నా ఉండాలి కదా. వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తాతయ్యగుంట గంగమ్మ దేవాలయాన్ని అప్పటికి 12 సంవత్సరాల ముఖ్యమంత్రిగా నేను ఈ రాష్ట్రానికి పనిచేశాను అని చెప్పుకున్నటువంటి సాక్షాత్తు తిరుపతి నగరానికి సుపరిచితుడైనటువంటి తెలుగుదేశం నాయకులు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చెయ్యాలన్నటువంటి పని మాత్రం ఎవ్వరూ చెయ్యకపోగా నగరంలో పారిశుద్ధ పనులు మరింత మెరుగ్గా చేపట్టేందుకు యంత్రాలను వినియోగిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అన్నారు. శనివారం ఉదయం 1వ వార్డులోని తిరుమల రెడ్డి నగర్, గోదాదేవి మార్గం తదితర ప్రాంతాల్లో హెల్త్, ఇంజనీరింగ్, ప్లానింగ్ అధికారులతో కలిసి నూతనంగా కొనుగోలు చేసిన స్వీపింగ్ యంత్రాలతో జరుగుతున్న పారిశుద్ధ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ పనులు మరింత మెరుగ్గా చేపట్టేందుకు 2 స్వీపింగ్ యంత్రాలు కొనుగోలు చేశామని అన్నారు. గ్యాస్తో నడిచే 3 ఆటోలను AG&P సంస్థ విరాళంగా ఇచ్చారని అన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్లు తదితర ప్రాంతాల్లో స్వీపింగ్ యంత్రాల ద్వారా త్వరగా స్వీప్ చేయాలని అన్నారు. అలాగే ప్రతిరోజు ఇంటింటికి చెత్త వాహనం వెళ్లేలా ప్రత్యేక అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. కాలువల్లో, రోడ్లపైన చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. డ్రైనేజీ కాలువల్లో చెత్త నిలిచిపోకుండా తగు చర్యలు చేపట్టాలని అన్నారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ మహాపాత్ర, రెవెన్యూ అధికారి సేతు మాధవ్, డిఈ రమణ, మధు, ఏసీపీ మూర్తి, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో మార్చి 22 నుండి వారం రోజుల పాటు శాబ్దబోధ మీమాంస అనే గ్రంథంపై అంతర్జాతీయ కార్యశాల ప్రారంభించడం జరిగిందని కులపతి కృష్ణమూర్తి పేర్కొన్నారు. మా వ్యాకరణ విభాగంలో వరిష్ఠ అధ్యాపకులు, మహామహోపాధ్యాయులు, రామానంద సంస్కృత విశ్వవిద్యాలయానికి కులపతులుగా వ్యవహరించిన వారు, రాష్ట్రపతి సమ్మానితులు, వారి మన రామానుజ తాతాచార్యులు వారి శిష్యవర్గంలో ప్రధానమైనటువంటి వారు కేవీఆర్కే ఆచార్యులు వారిని అభ్యర్థించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో మోదావంగా ఉంది. ఈ విషయం మీద మా ఈ కార్యశాల యొక్క నిర్దేశకులైనటువంటి కేఈ దేవనాథన్ గారు వీరు కూడా మాట్లాడతారు. అలాగే కేవీఆర్కే ఆచార్యుల వారు కూడా ఈ విషయం మీద అందరికీ తేటతెల్లంగా తెలియజేస్తారు అని వారిని ప్రార్థిస్తున్నాం. కంచి కామకోట పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారి ఆశీస్సులను పొందారు. వీరి పుస్తకమును చూసిన తర్వాత ఈ విధంగానే వ్యాఖ్యానాలు చేయమని చెప్పి వారి యొక్క ఆదేశం, ఆ ఆదేశం ప్రకారమే న్యాయశాస్త్రంలో అన్ని పుస్తకాలకి సరళమైనటువంటి వ్యాఖ్యానం. వారు ఒక్కటే మాట చెప్పారు, ఈ విధమైన వ్యాఖ్యానం లేకపోతే ఇకపైన తర్కశాస్త్రాన్ని మ్యూజియంలో పెట్టుకోవాల్సి వస్తుంది. మేజర్ పంచాయతీ ప్రధాన ఆలయ వనరులైన వారపు సంత, దినసరి కూరగాయల మార్కెట్, దుకాణ సముదాయాల వేలంపాటలు పోలీసుల బందోబస్తు నడుమ ఉత్కంఠంగా జరిగింది. తిరుపతి జిల్లా రేణిగుంట మేజర్ పంచాయతీలో శనివారం ప్రధాన ఆదాయ వనరులైన వారపు సంత, బస్టాండ్, కూరగాయల మార్కెట్, దుకాణ సముదాయాల వేలంపాటలు ఎట్టకేలకు నిర్వహించారు. వేలంపాటల తేదీలను ప్రకటించడం, కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడడం, మరో ప్రకటనలు చేయడం సర్వసాధారణంగా మారింది.
ఎట్టకేలకు జిల్లా పంచాయతీ అధికారిని సుశీలాదేవి ఆదేశాల మేరకు పోలీస్ బందోబస్తు నడుమ డివిజనల్ పంచాయతీ అధికారి ప్రభురెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ ఆదాయ వనరులకు వేలంపాటలు నిర్వహించారు. వారపు సంత వేలంపాట దినేష్ 16,54,000కు దక్కించుకున్నారు. దినసరి కూరగాయల మార్కెట్ను చెంగల్ రాయలు 20,05,000 రూపాయలకు సొంతం చేసుకున్నారు. గాంధీ విగ్రహం పక్కన ఉన్న మొదటి రూము 29,500కు గాను సుధాముని సొంతం చేసుకోగా, రెండవ రూము 12,500కు గాను నాయి బ్రాహ్మణ సంతానం సొంతం చేసుకున్నారు. మూడవ రూము మేరీ 22,500కు సొంతం చేసుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ వైకుంఠం పక్కన ఉన్న ఒకటవ రూమ్ను 15,500 రూపాయలకు ధనశేఖర్ సొంతం చేసుకోగా, రెండవ రూమును 3,500 రూపాయలకే జలీల్ సొంతం చేసుకున్నారు. మిగిలిన 10 దుకాణాలు బస్టాండు వాయిదా పడింది. మిగిలిన 10 దుకాణాల వేలంపాటను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామని డివిజనల్ పంచాయతీ అధికారి ప్రభురెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు శరత్ చంద్ర, మురళీకృష్ణ, ఎస్ఐలు అరుణ్ కుమార్, సుధాకర్, పోలీస్ సిబ్బంది, ఈవో మణి, సర్పంచ్ నగేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ రవికుమార్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ప్రతి వాళ్ళ సమక్షంలో ఈరోజు వేలం నిర్వహించబడింది. వీక్లీ మార్కెట్, డైలీ మార్కెట్ కూడా సర్కార్ పార్క్ కంటే అధికంగా ఈసారి పోటాపోటీగా వేలం జరిగింది. గ్రామ పంచాయతీకి కూడా బాగా ఆదాయం వచ్చిందని చెప్పేసి కూడా ఈ వేలం వల్ల తెలిసింది. అలాగే స్థానిక గాంధీ విగ్రహం దగ్గర ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ 3 జరిగింది. అది కూడా గ్రామ పంచాయతీ సర్కార్ పార్టీ కంటే అధికంగా అది కూడా గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చింది. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు టైలరింగ్ శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేశారు. పురుషులతో పోటీ పడేలా మహిళలు సమాజంలో ముందుకు రావాలని బాలకృష్ణ ఆకాంక్షించారు. మేము మార్గదర్శి సంస్థ ద్వారా ఏకం యుఎస్ఏ వారి సహాయంతో ఈరోజు మన తిరుపతి జిల్లాలోని మాతమ్మలకి సుమారుగా ఒక 11 మందికి కుట్టు మిషన్లు, ఒక ఇద్దరికి గ్రైండింగ్ మిషన్లు, ఒకరికి పెట్టి షాప్ పెట్టుకోవడానికి ఏకం యుఎస్ఏ వారి ద్వారా వాళ్ళ ఆర్థిక సహాయంతో ఈరోజు మేము అందరికీ పంపిణీ చేయడం జరిగింది. సో మేము ఏకం యుఎస్ఏ వారికి ఈ సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వేసవికాలం నేపథ్యంలో తిరుపతి వినాయక సాగర్లో వాకింగ్ చేస్తున్న వాకర్స్కు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆరోగ్యమే మహాభాగ్యం, నడక ద్వారా ఆరోగ్యం పెంపొందుతుందని, ప్రతి ఒక్కరూ నడకను అలవాటు చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నిలవాలని కొనియాడారు. వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు లయన్స్ క్లబ్ తిరుపతి శ్రీనివాస ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి వచ్చే వాకర్స్కి శీతల పానీయాలు ఈరోజు వితరణ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా లయన్స్ క్లబ్ మెంబర్ అయినటువంటి శాంతి నాడారు గారి పుత్రుడు దేవేష్ బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ 15 రూపాయల విలువ గల శీతల పానీయాలు, జామకాయ జ్యూస్ ఇక్కడ వాకర్స్కి ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరము ఎన్నో బర్త్డే జరుపుకొని వారి కుటుంబం అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న కాలంలో లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెసిఫిక్ మహాసముద్రంలో అద్భుతాలు ఆవిష్కృతమైంది. పెసిఫిక్ సముద్ర గర్భంలో అంతుచిక్కని అద్భుతాలు అందరినీ ఆకట్టుకుంటోంది. అది అచ్చం పసుపు రంగు ఇటుకలతో నిర్మించిన రోడ్డులా ఉంది. దాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆ రోడ్డు సముద్ర గర్భంలోకి ఎలా వచ్చిందన్న దానిపై వారు పరిశోధనలు చేపట్టారు. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆ రోడ్డు 1000 ఏళ్ల క్రితం సముద్ర గర్భంలో కలిసిపోయిందా అనిపించింది. ఆ ఇటుకల రోడ్డును చూసి అది అట్లాంటిస్ నగరానికి మార్గం అయి ఉంటుందా అంటూ ఓ సైంటిస్ట్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మిగిలిన వాళ్ళు కూడా దాన్ని చూసి నోరెళ్లబెట్టారు. అలా దానిపైన సైంటిస్టుల మధ్య పెద్ద చర్చే జరిగింది. అయితే ఆ ఇటుకల రోడ్డు మానవ నిర్మితమైనది కాదని, సముద్ర గర్భంలో లావా పొంగి పగుళ్ల కారణంగా అలా తయారై ఉంటుందని భావించారు. ఇటుకలతో రోడ్డు వేసినట్లు చాలా చక్కగా ఆ పగుళ్లు ఏర్పడ్డాయి. దాదాపు 10 అడుగుల వెడల్పుతో 20 అడుగుల పొడవు వరకు ఆ ప్రదేశం ఉంది.
ఇటుకల రోడ్డులా కనిపిస్తున్న ఆ ప్రదేశం మొత్తం చాలా పొడిగా ఉండి మిగిలిన ప్రదేశం తడిగా ఉండడంతో ఇదెలా సాధ్యం అని సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. దీని వెనుక అంతరార్థం ఏమిటో సైంటిస్టులకు కూడా అర్థం కాక మిస్టరీగానే మిగిలిపోయింది. అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. అంగారక గ్రహంపై జీవం ఉందా లేదా అన్న అంశాలను శాస్త్రవేత్తలు ప్రత్యేక రిపోర్ట్ రూపొందించారు. మార్స్, ఈ ఎర్రని గ్రహం చుట్టూ ఎన్నో అంతులేని ప్రశ్నలు. అక్కడ జీవం ఉందా? అక్కడ మనిషి అడుగు పెట్టగలడా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం సైంటిస్టులు నిత్యం పరిశోధనలు చేస్తూనే ఉంటారు. సూర్యమండలంలోని 4వ గ్రహం ఇది. భూమికి అతి సమీపంలో ఉండే గ్రహం కూడా ఇదే. పురాతన చరిత్ర చూస్తే చాలామంది శాస్త్రవేత్తలు అంగారక గ్రహంపై నీటి ఆనవాళ్లు ఉన్నాయని భావించారు. కానీ ఆధునిక శాస్త్రం మరింత లోతుగా పరిశీలించింది. కొన్ని దశాబ్దాల క్రితం టెలిస్కోప్ల ద్వారా అంగారక గ్రహంపై కాలువలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాతి మిషన్లు, ఉపగ్రహాలు, రోవర్ల పరిశీలనలు మళ్ళీ నీటి ఉనికిని నిర్ధారించాయి. ఇటీవల నాసా అంగారక గ్రహంపై మరిన్ని విషయాలను బయటకు చెప్పింది. నాసా పంపిన ఇన్సైట్ ల్యాండర్ ద్వారా అంగారక గ్రహం అంతరంగాన్ని అధ్యయనం చేశారు. ఇది 2018లో లాంచ్ అయింది. అక్కడి భూకంపాలను, లోపలున్న పదార్థాల స్వభావాన్ని విశ్లేషించేలా ఈ మిషన్ను రూపొందించారు. ఈ ల్యాండర్ ద్వారా వచ్చిన సెస్మిక్ డేటాను అధ్యయనం చేశారు సైంటిస్టులు. అంగారక గ్రహం లోపల నీటి సముద్రం లాంటి ఒక భారీ ఉపరితలాన్ని గుర్తించారు. జపాన్కు చెందిన పరిశోధకులు ఈ డేటాను మరింత విశ్లేషించారు. 11.5 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల లోతులో భారీ స్థాయిలో నీరు దాగి ఉండొచ్చని జపాన్ పరిశోధకులు అంటున్నారు. నిజానికి నీరే జీవానికి ఆధారం. భూమిపై నీరు ఉన్న ప్రతి ప్రదేశంలో జీవం ఉంటుంది. అందుకే అంగారక గ్రహంపై కూడా జీవం ఉండొచ్చా అనే ప్రశ్న సైంటిస్టులను వేధిస్తోంది. అయితే శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చెబుతున్నారు. అంగారక గ్రహంలో ఒకప్పుడు సముద్రాలు ఉండేవని స్పష్టం చేస్తున్నారు. కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం అంగారక గ్రహంపై నదులు, సరస్సులు ఉన్నాయని నాసా రోవర్లు ఇప్పటికే గుర్తించాయి. మరోవైపు అంగారక గ్రహంపై పరిశోధనలు చేయాలనే ఆలోచన ఇప్పటికే అనేక దేశాలకు ఉంది. 1960ల నుంచి రష్యా, అమెరికా, చైనా, భారత్ లాంటి దేశాలు మార్స్పై అనేక పరిశోధనలు చేశాయి. నాసా పంపిన పర్సీవీరెన్స్ రోవర్ అంగారక గ్రహంపై మీద మట్టిని, రసాయనాలను పరిశీలించింది. అక్కడి వాతావరణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది. స్పేస్ ఎక్స్ లాంటి ప్రైవేట్ కంపెనీలు కూడా మార్స్పై సమీప భవిష్యత్తులో అడుగు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. నిజానికి మార్స్పై వాతావరణం భూమి కన్నా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అక్కడ ఆక్సిజన్ తక్కువ, ఉష్ణోగ్రతలు చాలా తక్కువ, అంటే సూర్యకాంతి తక్కువగా ఉంటుంది. ఇటు మనుషులకు హానికరమైన రేడియేషన్ ఉంటుంది. అయినా కూడా భూమికి ప్రత్యామ్నాయంగా మరో గ్రహం ఉండాలని మనిషి కోరుకుంటున్నాడు. అందుకే మార్స్పై ఎక్కువగా పరిశోధనలు జరుగుతున్నాయి. నాసా కొత్తగా చెప్పిన డేటా ప్రకారం మార్స్లో ఒకప్పుడు సముద్రాలు ఉండేవని మాత్రం అర్థమవుతుంది. అటు మార్స్ లోతుల్లో భారీ స్థాయిలో నీరు నిల్వ ఉందని జపాన్ పరిశోధకులు కూడా నిర్ధారించడం ఆసక్తిని రేపుతోంది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. బీసీలు ఏ వృత్తిలో స్థిరపడి ఉంటారో వాటికి తగిన విధంగా వారికి పనిముట్లు కల్పించి బీసీల జీవనోపాధి మెరుగుపడే విధంగా చేయాలని తిరుపతి తెలుగుదేశం పార్టీ శాలివాహన పార్లమెంటు అధ్యక్షులు ఆముదాల తులసీదాస్ విన్నవించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా ఆదరణ 3 పథకం అమలు చేస్తున్న విషయం విదితమే. బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి సూచన మేరకు ఆయన బీసీ కార్పొరేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాబురెడ్డికి కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 90,730 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 8,230 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,00,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 103 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మహాసముద్రంలో అంతు చిక్కని అద్భుతం, సైంటిస్టులకే షాక్. అంగారక గ్రహంపై జీవం, నాసా సంచలన రిపోర్ట్. శ్రీశైలం జలాశయంలో వేగంగా పడిపోయిన నీటి మట్టం, డెడ్ స్టోరేజీకి చేరువ.
భక్తుల రద్దీ. శ్రీవారి మెట్టు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్. గంగమ్మ ఆలయానికి 14 కోట్ల నిధులు మంజూరు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. దివ్యారామంలో చిరుత సంచారం. భయాందోళనలో స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.